కార్యకర్తలను స్ట్రెంథెన్ చేయండి, వీళ్ళ మీద పోరాటం చేసేందుకు సిద్ధం కావాలి. మనకే ఇప్పుడేం ఏం లేదు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటట్టు చేయాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటట్టు మనం పోరాటం చేయాలి. ఇబ్బంది పెట్టాలి. ఇవాళ ఏంటి ఏమైనా అవసరమా? 500 పెట్టుకుంటే 1000 పెట్టుకుంటే ధర్నా. 100 మందిని ఎక్కువ మంది వస్తే అరెస్ట్ చేయమని కాంప్లైంట్ చేస్తారు వాళ్ళు. నేను ఒకటే, దయచేసి మనం ప్రభుత్వ ఫెయిల్యూర్స్ అన్ని, ప్రభుత్వం చేసే తప్పుడు పనులన్నీ బయట పెడదాం. పోరాటానికి సిద్ధం కావాలి. ప్రజల మద్దతు ఉంటుంది. కేసుల పాలైతే అవుతుంది. నేను మూడు సార్లు జైలు పోయినా ప్రజల కోసం. మహారాష్ట్ర 10 రోజులు పోలీసులు కొట్టి జైలు తోలేదు. అనంతపూర్లో జైలు తోలేదు. వరంగల్లో జక్రుద్దీన్ ల్యాండ్ మీద తోలేదు. ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా. మళ్ళీ బెదిరిస్తాను, నేను ఎలా ఇరికిస్తాను, ఇరికేది పోయడానికి సిద్ధంగా ఉన్నా. మనం తప్పు చేయలే. 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు. కావాలని బెదిరిస్తా ఉంటాం. నేను ఒక్కటే ప్రజలందరూ, కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, మళ్ళా ఎన్నికలు వస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటారు. మీరు ఏం పెద్ద ఆధారపడదు. అద్భుతాలు కూడా ప్రచారం చేస్తా. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మాపుదామని చూస్తాను అనుకో. అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి. ఏంటంటే రైతులు ఎంత మోసపడతారు, ఎంత ఇబ్బంది పడతారు. 10 ఏళ్ళు మనం నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, రైతులు ఎంబడి ఉన్నాం, రైతులను కాపాడుతున్నాం. ఏడుపు వస్తుంది ఒక్కొక్క రైతును చూస్తే. ఆ తండాలను తిరుగుతాంటే 100 ఎకరాలు ఎండిపోతే 30 గుంటలు కూడా ఎండిపోలేదు, 3 గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తారు. అబద్ధ ప్రచారం చేస్తా అనుకుంటా మీడియా వాళ్ళు కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వస్తానంటే మీడియా వాళ్ళు ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినోడు నేను వస్తా. అందరినీ మీడియా వాళ్ళని తీసుకొని వస్తా, ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తా. 1000 ఎకరాలు దెబ్బతింటే ఆడ దెబ్బతిలేదు. కాలువ లేదు అక్కడ, కాలువ పక్కనే ఉన్నది. ఆ కాలువ నీళ్ళతోనే పని చేసుకుంటారు వాళ్ళు. బోర్లు వేసింది ఒక్కటి కాదు, 100 బోర్లు వేసింది ఆడ. దయచేసి తప్పుడు చేయకుండా రైతుల కాడ మోసం చేయదు. నేను రాజకీయ అనుభవం చెప్తున్నా. 40 సంవత్సరాలు. నేను 7 సార్లు గెలిచిన, ఓడిపోయింది ఒక్కటేసారి. 4 సార్లు ఓడిపోయిన నా మీద మాట్లాడుతాడు పిచ్చి పిచ్చిగా. చిత్తు ఓడిపోయింది 4 సార్లు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వరంగల్ పార్లమెంట్ 100% టీఆర్ఎస్ గెలవబోతున్నది. ఏం కాదు సర్వే చెప్పింది. ఇదే కళ్యాణ్ శ్రీహరి గారు ఏం చెప్పింది ఎరికేనా? మీకు తెలిసి ఉండాలి. హరీష్ రావు గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు. ధర్మారెడ్డి, గణరామారెడ్డి, అందరం కూడా హరీష్ రావు గారు ఇంటికాడ కూర్చున్నాం. అలా సర్వే తెచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ చదివి వినిపిస్తాను హరీష్ రావు గారికి. మా అందరికి 2 నియోజకవర్గాల మెజార్టీ వస్తాయి. ఏదేదేదైనా అందరూ అడిగింది. ఒక్క గన్పూరు, ఒక పాలకుర్తి వస్తుంది. 35 టైట్ ఉన్నాయి అని అన్నారు. అంటే పాలకుర్తి బలంగా చెప్పింది. ఎందుకు వస్తుందని హరీష్ అన్న అడిగింది. మొత్తం ఆమె మీద వ్యతిరేకత వచ్చింది, దయన మీద సింపతి పెరిగింది. 100% పాలకుర్తి మెజార్టీ వస్తుంది అని ఘంటాపథంగా నేను చెప్పిన కళ్యాణ్ శ్రీహరి గారు చెప్పారు. ఎవరో గంటకో మాట మాట్లాడుతున్నారు, అది కూడా చెప్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన ధైర్యంగా ఉండండి. 6 నెలల లోపల ఈ ప్రభుత్వం బండారం అంతా బయటపడుతుంది. కర్ణాటకలో మొత్తం ఫెయిల్ అయింది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని రిపోర్ట్ వచ్చింది. ఇంకా కొద్దిగా ఆశ ఉన్నారు. దాన్ని ప్రజలకు మనం వివరించవలసిన బాధ్యత ఉన్నది. తప్పుడు వాగ్దానాలు చేస్తాడు. అవన్నీ మీకు చూపెడతా, మీరు వినాలి. మీడియా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందని చెప్తాడు. ఇట్టే ప్రజల మోసం చేసే గుణం ఆయన మొదటి నుంచి కూడా ఉంది అనుకో. అబద్ధాలు బాగా ఆడతాడు, నన్నిస్తాడు.
దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఎవరు తప్పు చేయలే. తప్పుడు చేసిన నాయకులు పేరు మన దగ్గర నుంచి, మనం మోసం చేసిన వాళ్ళు పోతారు, మన నమ్మమని తెలుసు వాళ్ళకు. ఉన్నవాళ్ళు పటిష్టంగా ఉండండి. అంత పోయేటోళ్ళంతా దేనికుంటానంటే పైరోకార్లు పోతాం, పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఆఫీసులో పైరోలు చేసేటోళ్ళు పోతాం, బ్రోకర్లు పోతాం. అసలైన కార్యకర్త కూడా పోడనేది పూర్తి విశ్వాసం నాకు ఉన్నది.